పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే మీ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. మంత్రులు కూడా, పార్టీలో ఉన్న మంత్రులు, మిగతా ముఖ్య నేతలు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఆమె సెంటిమెంటు అంటే సింపతి వాడుకొని ఓట్లు సంపాదిస్తే కుదరదు, అభివృద్ధి చూపించి ఓట్లు అడగండి అని మీ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదని అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? మాగంటి సునీత గారికి, వారి కుటుంబానికి జరిగిన లోటును ఎవరు పూడ్చలేరు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికి ఉంటుంది. ఏదైతే అహంకారపూరితంగా మాట్లాడి బల్పుతోటి ఎవడైతే మాట్లాడుతున్నాడో కేటీఆర్ అనేటోడు, ఆ విధవకు మాత్రమే మా కాంగ్రెస్ పార్టీ నాయకులంగానే మేమందరం ఆ విధవను వ్యతిరేకిస్తున్నాం. మాగంటి సునీత గారిని మేము ఎప్పుడు వ్యతిరేకించాం. వారి కుటుంబానికి జరిగిన లోటును మేము తీర్చాం. గతంలో ఈ యొక్క బల్పు కేటీఆర్ ఆ యొక్క జూబ్లీ హిల్స్ చేసిన అసాంఘిక కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుసు. అక్కడ జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని కబ్జాలు జరిగినాయి, పార్కులు కబ్జాలు జరిగినాయి, నాలాల కబ్జాలు జరిగినాయి, అది వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక మహిళను పాపం ఆమెను ముందట పెట్టి రాజకీయాలు చేయాలని చూడడం ఆ కేటీఆర్ అనే చేతగాని తనానికి అది నిదర్శనం. నిజంగా కేటీఆర్కు దమ్ముంటే జూబ్లీ హిల్స్ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండో లెక్కతోటి తీసుకొని రావాలి. వాడు కట్టినవి 0. జూబ్లీ హిల్స్లో వాడేమన్నా అభివృద్ధి చేసిండా అని అంటే వాని అరాచకాలే ముందుకు వస్తాయి. వీటిని ఎక్కడ బయటకు మాట్లాడకుండా ఈరోజు పాపం ఆ మహిళలను ముందట పెట్టి ఆమెను మేమేదో అన్నామని, వారినేదో అన్నామని, వీరినేదో అన్నామని మాట్లాడుతున్నాడు తప్ప వాడు చేసిన అభివృద్ధి చూపెడతలేడు. కేటీఆర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు లాంటివాడు. కేటీఆర్ భాష, కేటీఆర్ వ్యవహార శైలి, కేటీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అసాంఘిక కార్యక్రమాలు, జూబ్లీ హిల్స్లో పబ్బులు, క్లబ్బులు, అక్కడ డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన దొంగవాడు, అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈరోజు ఒక మహిళను పాపం ఆమెను ముందట పెట్టి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ నిజంగా నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే నవీన్ యాదవ్ గారిని, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నీ యొక్క అయ్య పేరు చెప్పుకొని ఓడించి చూద్దాం. ఏదైతే ఈ సెంటిమెంట్ తోటి అక్కడేదో ప్రజలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఇదేనా ఎప్పటి ఈ రాజకీయాలు ఎన్ని రోజులు? నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధితో రా, నువ్వు ట్రెండింగ్ పొలిటీషియన్ అయితే రా. ఓల్డ్ సిద్ధాంతాలు ఇంకెన్ని రోజులు కేటీఆర్? ఇదే నీకు మేము చెప్పేది ఒకటే, నువ్వు మొగోడి అయితే మీ నాన్న తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా చేస్తే మీ అభివృద్ధిని చూపెట్టిరా. అంతే తప్పితే మహిళలతోటి చిల్లర రాజకీయాలు బంద్ చేయని కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం.